వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు హెల్దీ పైనాపిల్ హల్వా ఎలా తయారు చేయాలో రాజుగారు అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టేసుకుందాం. ఓకే. సో అలాగే అంటే ఇక్కడ గోధుమ రవ్వతో మనం చేస్తున్నాం కాబట్టి అది కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం అనుకోండి, తక్కువ టైం తీసుకుంటాం. ఓకే. సో గోధుమ రవ్వతో చేస్తున్నారు కాబట్టి రెండు పాన్లు యూజ్ చేస్తున్నారు. అవునండి, త్వరగా ఉడకడానికి. వేడి నీళ్ళు వేసేసుకుంటే కాస్త మనకు టైం తక్కువ తీసుకుంటాం. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటున్నారు. అవునండి. ఓకే. మూత పెట్టేసింది. ఓకే. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేగాలి కదండి? అవునండి. ఓకే. ఇది గోధుమ రవ్వతో టేస్ట్ బాగుంటుంది అంటారా పైనాపిల్ హల్వా? చాలా బాగా వస్తుంది. నార్మల్ గా హల్వా అంటేనే రవ్వ ఇలాంటి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మంది చేసుకోరు కాబట్టి అంతగా తెలియదు. బట్ గోధుమ రవ్వతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఓకే. సో హల్వా తినాలన్న కోరిక కూడా తిడుతుంది, అప్పుడు తృప్తిగా కూడా తినొచ్చు. సో గ్రేప్ తో చేసుకోవచ్చు. ఓకే. సో అలా కొన్ని రకాల వాటితోనే వస్తుంది అనుకో. సో ఆ కొన్ని రకాలు ఏంటో మాకు చెప్పకూడదు, ఎందుకంటే చాలా మందికి పైనాపిల్ పడుతుంది. సో అలాంటి వాళ్ళు గ్రేప్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ప్లమ్స్ వస్తాయి కదా, అవును, సో వాటితో చేసుకోవచ్చు. ఓకే. మ్యాంగోతో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, సేమ్ ఇంగ్రీడియెంట్స్, ఒక ఫ్రూట్ తప్పించి. అవును. ఓకే. సో దీంట్లో పైనాపిల్ గుజ్జు. ఇదేంటంటే వేయించాలా, బాగా వేగాలి అది, లేకపోతే ఊరికే జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతుంది. ఓకే. సో మీరు పెట్టిన ఇంగ్రీడియెంట్స్ ని బట్టి చూస్తే చాలా ఈజీగా త్వరగా అయిపోయే హల్వాలా ఉంది ఇది. త్వరగానే అయిపోతుంది. ఓ ఇది వేగాల? అవునండి. అయితే అలా నేను చిట్కా చూడమా? ఓకే. ఓకే. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మంచి బ్యూటీ టిప్. స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి స్నానం చేస్తే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. చిట్కా చూస్తారు కదా, ఇది వేగినట్టేనండి? వేగినట్టే అండి. ఓకే. ఓ ఇది అందులో షిఫ్ట్ చేయాలా? అవునండి. సో ఆ గోధుమ రవ్వ ఏదైతే ఉందో ఇందులోనే బాయిల్ అవ్వాలండి? ఎస్ అండి. ఓకే. సో ఇందాక మీరు అన్నారు త్వరగా అవ్వడానికి గోధుమ రవ్వ నేను నానబెట్టాను అని చెప్పేసి అన్నారు కదా, లేదంటే మిగతా నార్మల్ గా వేసేయచ్చు అలాగా నానబెట్టకుండా? వేసేసుకోవచ్చు అండి. ఓకే. సో అలా అంటే మనం డైరెక్ట్ గా కంటే కొంచెం వేయించుకుంటే కూడా కొంచెం టేస్ట్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే. కావాలంటే వేయించి కూడా వేసుకోవచ్చు. లేదా త్వరగా హల్వా ఫాస్ట్ గా చేసేయాలి అంటే అలా నానబెట్టేసి కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేసేద్దాం. ఓకే. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మనం బెల్లంతో. ఓకే. సో ఇదంతా ఇప్పుడు దగ్గర పడాలండి? అవునండి. మరి ఆలోపు మాకు కార్వింగ్ చూపించకూడదు? ఓకే. సో క్యారెట్ తో ఫ్లవర్ చేస్తున్నాను. లోటస్ లా వస్తుంది, వాటర్ లిలీలా. ఓకే. సో ముందుగానే నేను పీల్ చేసి పెట్టాను. ఇప్పుడు మొత్తం అదే షేప్ లో అన్ని లేయర్స్. సో రెండోది ఇలా ఓకే ఈ సైడ్ కి వస్తుంది. సో సైజుని బట్టి మనకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే. చూడడానికి ఈజీగా కనిపిస్తుంది కానీ చాలా కష్టం. కొంచెం ఓపిక అండి, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, కార్వింగ్ అనగానే కాస్త ఓపిక. ఓపిక అండ్ ఇంట్రెస్ట్. ఎస్. అది కూడా కరెక్ట్ లైన్ లో పెట్టుకుంటున్నారు, దేని తర్వాత ఏది పెట్టాలి అంటే సైజ్ కరెక్ట్ గా వస్తుంది. అవును. లాస్ట్ ఒకటి. ఓకే. ఓకే. ఇది మధ్యలో బర్డ్ అండి. ఓన్లీ ఇంకా అది కూడా తీసేస్తారేమో అనుకున్నాను. సో ఇది బాగా దగ్గర పడాలి కదండి? అవునండి. ఓకే. సో దీన్ని మనం టూత్ పిక్ తో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో రెండోది
ఇలా క్రాస్గా వస్తుంది. యా మీరు సేమ్ అది ఇక్కడ లేయర్స్ తీసినప్పుడు కూడా కరెక్ట్గా అలా సెట్ చేసుకున్నారు కాబట్టి ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది. అవునండి. లేయర్స్ తీసి పక్కన అన్ని కలిపేసామంటే మళ్ళీ కన్ఫ్యూజన్. మూడో పెటల్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఓకే. సో నాలుగోది ఈ మధ్యలో వస్తుంది. ఒక క్యారెట్ ని లేయర్స్ గా చేసి ఒక పూలా తయారు చేశారు కదండి. సో ఇది ఆరెంజ్ కలర్ లోటస్. ఎస్, క్యారెట్ లోటస్. సో మధ్యలో బర్డ్. ఓకే ఓకే. ఎస్, చాలా బాగుంది. సూపర్. సో ఇప్పుడు చివరిగా బెల్లం తురుము. సో దానికి సరిపడంత బెల్లం వేసి బాగా కలిపేసుకోవాలి. ఎస్, కొంచెం దగ్గర పడితే మనకు సరిపోతుంది. సో ఇలా కలుపుతూ ఉండాలండి. అవునండి, ఒకేసారి అంటే మధ్యలో మనకు ఫ్లేమ్ తగ్గుతుంది కదా, అక్కడ అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఓకే, డ్రై ఫ్రూట్స్ ఇస్తారా? కాజు, బాదం, కిస్మిస్. అవునండి. ఓకే, కొద్దిగా గార్నిష్ పెట్టేసుకున్నాం. ఓకే. ఈ స్టేజ్ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. గార్నిష్. ఓకే, పైనాపిల్ హల్వా. ఈ హల్వా ఒక వింత, గోధుమ రవ్వ వేసి చేశారు. దానితో ఈ ఫ్లవర్ చూడండి అసలు ఎంత బాగుంటుంది. ఈ ప్లేట్ లో కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టు చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో చక్కటి కార్వింగ్ తో పాటు పైనాపిల్ హల్వా రెడీగా వేడివేడిగా నా చేతిలో ఉందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. పైనాపిల్ హల్వా తయారు చేయు విధానం: ముందుగా గోధుమ రవ్వ నానబెట్టి పక్కనుంచాలి. ఆ తర్వాత పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మరికొంచెం నెయ్యి వేసి పైనాపిల్ గుజ్జు వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి గోధుమ రవ్వ వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడుతుండగా బెల్లం తురుము వేసి బాగా దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ హల్వా రెడీ. హెల్దీ పైనాపిల్ హల్వా ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి దీన్ని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే. పైనాపిల్ హల్వా, హెల్దీ పైనాపిల్ హల్వా టేస్ట్ బాగుందండి. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు, బొంబాయి రవ్వ కన్నా గోధుమ రవ్వ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. బొంబాయి రవ్వ టేస్ట్ అది వేరు, ఈ టేస్ట్ వేరు. కొంచెం అదే బాగుంటుంది. ఇది హెల్దీ కాబట్టి అది కొంచెం ఇష్టంగా కొంచెమే తినాల్సి వస్తుంది. ఎక్కువగా దాంతోనే ఎక్కువ చేసుకుంటారు. అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోవడం వల్ల అది చాలా మంది లైక్ చేస్తారు. కానీ ఇది కూడా బాగుందండి. కానీ ఇది ఇష్టంగా ఎంతనా తినొచ్చు, అది కొంచెమే తినగలం. సో హెల్దీ పైనాపిల్ హల్వా బాగుందండి టేస్ట్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మతిమరుపుతో బాధపడే వారి కోసం ఈ చిట్కా: ప్రతిరోజు తేనెను తీసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.